Hi friends, welcome to my YouTube channel Science for Railways. 2nd May జరిగిన రెండో షిఫ్ట్ ఏఎల్పి సిబిటి2 ఎగ్జామ్కి సంబంధించిన ఎలక్ట్రానిక్స్ మెకానిక్స్ సంబంధించిన షిఫ్ట్ అనాలిసిస్ అయితే నా దగ్గరికి వచ్చింది. యాక్చువల్గా చాలామంది సార్ ఆ ట్రేడ్ ఎలా వచ్చింది, ఈ ట్రేడ్ ఎలా వచ్చింది అని రకరకాలుగా అడుగుతున్నారు. నాకు ఏ ట్రేడ్ వాళ్ళు ఎవ్వరూ చెప్పలేదు. ఒకవేళ వాళ్ళు చెప్పినా నాకు అర్థం కాదు, ఎందుకంటే నాది ఆ ట్రేడ్ కాదు కాబట్టి. ఓకేనా? సో నాది ఎలక్ట్రానిక్స్ మెకానిక్ ట్రేడ్ కాబట్టి నాకు తెలిసిన వాళ్ళు బాగా చదివిన కుర్రోళ్ళు ఎవరో నాకు ఫోన్ చేసి ఎలక్ట్రానిక్స్ మెకానిక్ ట్రేడ్ గురించి చెప్పారు. నాకు ఆ ట్రేడ్ మీద ఐడియా ఉంది కాబట్టి ఆ ట్రేడ్కి సంబంధించిన క్వశ్చన్స్ రాసి పెడుతున్నాను. సో మే 2 జరిగిన సెకండ్ షిఫ్ట్లో ఎలక్ట్రానిక్స్ మెకానిక్ పేపర్ అనేది ఎలా ఉంది, క్వశ్చన్స్ ఏంటి అన్నది మీతో డిస్కస్ చేస్తాను. ఇది మినహాయించి అసలు ఏ ట్రేడ్ కూడా నాకు ఇంకా తెలియదు. ఓకేనా? ఇప్పుడు చెప్పిన వ్యక్తి కూడా బాగా చదివి ఈ మధ్య బీటెక్ ఫినిష్ చేసిన వ్యక్తి కాబట్టి ఇన్ని క్వశ్చన్స్ గుర్తుపెట్టుకొని చెప్పగలిగాడు. మామూలుగా అయితే అదన్నీ అసలు గుర్తుండదు, ఎందుకంటే మనం క్వాలిఫైయింగ్ చదువుతుంటాం, మనం ఎప్పుడో ఫినిష్ అయ్యి ఉంటాం కాబట్టి సబ్జెక్ట్ మీద అంత గ్రిప్ ఉండదు, మనం రాసినా అంత గ్రిప్ ఉండదు. ఇప్పుడు ఈ మధ్య అయిన వ్యక్తి కాబట్టి బాగా గుర్తుపెట్టుకొని చాలా క్వశ్చన్స్ చెప్పాడు. సో ఎవరైతే మన దగ్గర సైన్స్ ప్రిపేర్ అవుతూ ఉన్నారో ఆ ఎలక్ట్రానిక్స్ మెకానిక్ వాళ్ళు ఈ ట్రేడ్ అనాలిసిస్ వినండి. దీంట్లో ఏ రకంగా క్వశ్చన్స్ వచ్చినాయి అన్నది ఒక అవగాహన మీకు వస్తే మీ ప్రాక్టీస్, మీరు ఎలా పార్ట్ బి ప్రాక్టీస్ అవుతున్నారో నాకు తెలియదు. అయితే మీరు పార్ట్ బి ప్రాక్టీస్ అయ్యే విధానానికి ఇది మీకు ఉపయోగపడిద్ది. సార్ మీరు అందరికీ చెప్పండి, మీకు ఉపయోగపడిద్దని, అందరికీ ఉపయోగపడిద్దని నేను ఫోన్ చేశానని కూడా అబ్బాయి చెప్పాడు. కంపల్సరీ మీరు వీడియో చేయండి, ఇది ఎగ్జామ్స్ జరిగే టైం, మీరు ప్రిపేర్ అవుతున్నారు కానీ మీకు ఇబ్బంది అనుకోకుండా కాస్త చేయండి అని మరీ చెప్పాడు. అందుకే నేను రాసి మొత్తం అనాలిసిస్ చేసి వీడియో చేస్తున్నాను. ఓకేనా? సో నా టైంను కూడా మీకోసం వెచ్చించి వీడియో చేస్తున్నాను. సో అందరూ కంపల్సరీగా ఈ వీడియోని లైక్ చేయండి, అందరికీ ఫార్వర్డ్ చేయండి. ఈ ట్రేడ్ తప్ప ఇక నాకు ఏ ట్రేడ్ తెలియదు, మీరు అడిగినా నేనేం చేయలేను. ఓకేనా? మీకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళని కనుక్కొని ఒక అవగాహనకు రండి. నాకైతే ఈ ట్రేడ్ మీద గురించి అవగాహన ఉంది. దీని గురించి ఒక ఓవర్ వ్యూ ఇస్తాను, జాగ్రత్తగా ఈ ట్రేడ్ వాళ్ళు విని మీ ప్రిపరేషన్ని ఈ కోణంలో కాస్త పుషప్ చేసుకోండి. ఫస్ట్ ఎలక్ట్రానిక్స్ మెకానిక్ 2nd మే సెకండ్ షిఫ్ట్ అనాలిసిస్. దీంట్లో డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అనే ఒక యూనిట్ ఉండిద్ది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ట్రేడ్ వాళ్ళకి. దీంట్లో 8 నుంచి 10 క్వశ్చన్ దాకా వచ్చినాయి అంట. ఎక్కువగా 8 నుంచి 10 క్వశ్చన్ దాకా వచ్చినాయి అంట. ఏంటి ఆ క్వశ్చన్స్ అంటే, ఫస్ట్ బై యూజింగ్ నార్ గేట్ని ఉపయోగించుకొని ఎలా మనం నాట్ గేట్ని రియలైజ్ చేయొచ్చు. బై యూజింగ్ నార్ గేట్ హౌ కెన్ వీ రియలైజ్ నాట్ గేట్, దీన్ని ఉపయోగించుకొని దీన్ని ఎలా తీసుకురావాలి అని అడిగాడంట. నెక్స్ట్ ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్ మీద ఒక క్వశ్చన్ వచ్చిందంట. నెక్స్ట్ ఫ్లిప్ ఫ్లాప్ అనేది ఏంటి, అదొక మెమొరీ స్టోరింగ్ కాంపోనెంట్, దాన్ని డిజిటల్ సర్క్యూట్స్లో వాడుతూ ఉంటారు అని ఫ్లిప్ ఫ్లాప్ మీద ఒక క్వశ్చన్ వచ్చింది. తర్వాత షిఫ్ట్ రిజిస్టర్స్ అనే దాని మీద బేస్ క్వశ్చన్ వచ్చింది. ఆ రిజిస్టర్స్ ఎందుకు, అవి ఎలాగా అన్నది యాక్చువల్గా క్వశ్చన్ మీద నాకు ఐడియా లేదు, ఆ కాన్సెప్ట్ చదువుతున్నాను. కొన్ని క్వశ్చన్స్ క్లియర్గా చెప్పాడు, వాటిని క్లియర్గా చదువుతాను. నెక్స్ట్ ఆఫ్ యాడర్ని ఫామ్ చేయడానికి విచ్ గేట్స్తో అది ఫామ్ చేస్తాము, ఏ రకాల లాజిక్ గేట్స్ అంటే లాజికల్ గేట్స్ అనమాట. ఆ ట్రేడ్ వాళ్ళకి మాత్రమే అర్థమైంది, ఇది అందరికీ అర్థం కాదు. ఆ లాజికల్ గేట్స్తో ఆఫ్ యాడర్ని మనం ఫామ్ చేస్తాము అని అడిగాడంట. నెక్స్ట్ డీమక్స్ మీద ఒక క్వశ్చన్ అడిగాడని చెప్పారు. డీమక్స్ మీద ఒక క్వశ్చన్. ఓకేనా? తర్వాత లాజిక్ గేట్స్ మీద అటు ఇటుగా 3 క్వశ్చన్స్ వరకు వచ్చినాయి అంట. ఆఫ్ యాడర్, ఫుల్ యాడర్, వీటికి ముందు లాజిక్ గేట్స్ ఉంటాయి, మనకు తెలుసు కదా. అండ్ నారు, వీటిని యూనివర్సల్ గేట్స్ అంటారు. ఆర్ గేటు, ఎండ్ గేటు, నాట్ గేటు, ఎక్స్ఆర్ గేటు, ఎక్స్నార్ గేటు అని ఈ ట్రేడ్లో డిజిటల్ ఎలక్ట్రిక్స్ అనే యూనిట్ చదివిన వాళ్ళకి ఈ గేట్స్ వస్తాయి. వీటి మీద క్వశ్చన్స్ అనేవి వచ్చినాయి అంట. అంటే ఏ గేట్స్తో మరికొన్ని గేట్స్ని ఫామ్ చేస్తూ ఉంటాం అలా అడిగాడంట. నెక్స్ట్ ఫైనైట్ స్టేట్ మిషన్ FSM అని, దాంట్లో ఫ్లిప్ ఫ్లాప్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు, ఎందుకు అని అడిగాడంట. ఓకేనా? ఫైనైట్ స్టేట్ మిషన్లో ఫ్లిప్ ఫ్లాప్స్ని వాడతారు, అది ఎందుకు వాడతారు అని చెప్పి ఈ విధంగా అడగటం జరిగింది. ఓకేనా? అది డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో ఆ షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్స్ ఇవన్నమాట. సో ఎవరైనా ఉంటే డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అన్నిటిని బాగా చూసుకోండి, ఈ 2 రోజుల్లో దాని మీద బాగా కసరత్తు చేయండి.
ఎంతో కొంత మీకు ఉపయోగమయ్యే అవకాశం ఉంది. తర్వాత కమ్యూనికేషన్ అనే యూనిట్లో QAM బేస్డ్ క్వశ్చన్ అడిగాడంట. QAM అంటే క్వాడ్రేచర్ యాంప్లిట్యూడ్ మల్టీప్లెక్సింగ్ అంటారు, క్వాడ్రేచర్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అంటారు. ఈ QAM బేస్ మీద ఒక క్వశ్చన్, అది కూడా హాట్ లెవెల్లో అడిగాడంట. అసలు అర్థం కాలేదంట. తర్వాత FO మాడ్యులేషన్లో మాడ్యులేషన్ ఇండెక్స్ ఫార్ములా ఎంత, మాడ్యులేషన్ ఇండెక్స్ ఫార్ములా ఏంటి అన్న ఫార్ములా మీద క్వశ్చన్ అడిగాడంట. తర్వాత EDC ఎలక్ట్రానిక్ డివైజెస్ అండ్ సర్క్యూట్స్ అని ఉండిద్ది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీంట్లో డిప్లీషన్ లేయర్ అనేది ఎప్పుడు ఫామ్ అయ్యిద్ది, డయోడ్లో ఎక్కడ ఫామ్ అయ్యిద్ది, ఫార్వర్డ్ బయాస్ రివర్స్ బయాస్లో సంథింగ్ ఎక్కడ ఫామ్ అయ్యిద్ది, అదంటే ఏంటి అని దాని బేస్డ్ మీద ఒక క్వశ్చన్ అడిగాడంట డయోడ్ రిలేటెడ్గా. తర్వాత P టైప్ ఇంప్యూరిటీస్ ఏంటి, డయోడ్ తయారు చేయాలంటే N టైప్ P టైప్ అని ఉంటాయి కదా, ఆ P టైప్ ఇంప్యూరిటీస్ తయారు చేయడానికి ఏ కాంపోనెంట్స్ వాడతారు అని అడిగాడు. నెక్స్ట్ ట్రాన్సిస్టర్లో IBE కరెంట్ పెంచితే IC కరెంట్ IE కరెంట్ ఎలా ఉంటాయి అని అడిగాడంట. రెజిస్టర్ కలర్ కోడింగ్ ఎల్లో, రెజిస్టర్కి ఒక కలర్ కోడింగ్ ఉండిద్ది. బీబీ రాయ్, గుడ్ బ్రిలియంట్, వెరీ గుడ్ విజ్డమ్ మనం చదువుకుంటాం కదా, దాంట్లో ఎల్లో నెంబర్ అడగల, టోలరెన్స్ అడిగాడంట. టోలరెన్స్ దాని ఆప్షన్లు కూడా ఎలా ఇచ్చాడంటే 3, 5, 2, 10 ఇలా ఇచ్చాడంట. సో 5, 10ని క్యాన్సిల్ చేశాడు, కానీ 2, 3 క్యాన్సిల్ అంటే తెలియక ఆ రెండు ఆప్షన్స్ మధ్య క్లారిటీ లేక క్వశ్చన్ పెట్టలేదంట. ఓకేనా. తర్వాత బీటా ఆల్ఫా అనేవి ఏంటి, అవి కరెంట్ గెయిన్కి సంబంధించినవి అని చెప్పారు. బీటా ఆల్ఫా అనేది ఏంటి అని అడిగాడు. దోస్ ఆర్ కరెంట్ గెయిన్ ఫ్యాక్టర్స్ అనమాట. నెక్స్ట్ డోపింగ్ లెవెల్ పెరిగితే ఫెర్మీ ఎనర్జీ గ్యాప్ అనేది ఎటువైపు వెళ్తుంది, అది బ్యాలెన్స్ బ్యాండ్ వైపు వెళ్తుందా, కండక్షన్ బ్యాండ్ వైపు వెళ్తుందా, అలా క్వశ్చన్ అడిగాడంట. నెక్స్ట్ క్లాస్ C యాంప్లిఫైర్ ఇంపిడెన్స్ వాల్యూ ఎంత ఉండిద్ది, డైరెక్ట్గా ఆ వాల్యూనే డిఫాల్ట్ కొన్ని వాల్యూస్ ఉంటాయి కదా, ఆ వాల్యూస్ అడిగాడంట. ఓకేనా. ఇది EDC ఎలక్ట్రానిక్స్ డివైజెస్ అండ్ సర్క్యూట్స్లో షిఫ్ట్ 2లో అడిగిన ఒక మెమొరీ బేస్డ్ క్వశ్చన్స్ మోస్ట్లీ ఇవే అండి. ఓకేనా. తర్వాత చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు అబ్బాయి అసలు చాలా గుర్తుపెట్టుకుని చెప్పాడు. అటు ఇటుగా 30 క్వశ్చన్స్ వరకు తనే చెప్పాడు, లేకపోతే అసలు ఇంకా అవగాహన వచ్చేదే కాదు. ఇది ఆ ట్రేడ్ వాళ్ళకి ఎంత ఉపయోగమో ఆ ట్రేడ్ వాళ్ళకి మాత్రమే తెలుసు. ఓకేనా. సో ఎడారిలో ఏం దొరకనప్పుడు చిన్న నీటి చుక్క దొరికినా ఎంత ఉపయోగమో ఇప్పుడు చెబుతున్నా నేను క్వశ్చన్స్, ఆ ట్రేడ్ వాళ్ళకి అంత ఉపయోగం. వీటి మీద మీరు మంచిగా ప్రాక్టీస్ చేసుకుంటే మీరు రాబోయే 6వ తారీఖు రాబోయే ట్రేడ్ ఎగ్జామ్ రాబోయే వ్యక్తులకి చాలా ప్లస్ అయ్యింది, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇన్పుట్ ఇంపిడెన్స్, ఆప్యాంప్కి ఆపరేషనల్ యాంప్లిఫైర్కి ఇన్పుట్ ఇంపిడెన్స్ అనేది ఎలా ఉండిద్ది, ఇన్ఫినిటీ ఉండిద్ది. తర్వాత ఇన్వర్టింగ్ అనే మోడ్లో పనిచేస్తున్నప్పుడు ఆపరేషన్ యాంప్లిఫైర్ ఇన్పుట్ రెసిస్టెన్స్ని పెంచి ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్ని కాన్స్టెంట్గా ఉంచితే గెయిన్ ఏమైద్ది అని అడిగాడు. ఓకేనా. ఫీడ్బ్యాక్ రెసిస్టెన్స్ కాన్స్టెంట్గా ఉంచి ఇన్పుట్ రెసిస్టెన్స్ పెంచాడంట, అప్పుడు గెయిన్ వాల్యూ ఏమైద్ది అని అడిగి ఆన్సర్ కూడా చెప్పాడు, తగ్గిద్ది. మీరు చూడండి కాస్త అటు ఇటుగా చెప్పుండొచ్చు, ఎగ్జాక్ట్గా ఇదే అంటానికి ఆన్సర్ తనకి గుర్తుండొచ్చు, గుర్తుకుపోవచ్చు, కానీ క్వశ్చన్ మాత్రం అదే. ఓకేనా. అది దృష్టిలో పెట్టుకోండి. తర్వాత ఆప్యాంప్లో DC లెవెల్ షిఫ్టర్స్ అనేవి ఏం చేస్తాయి, అవి వేటిని షిఫ్ట్ చేస్తాయి, DC లెవెల్స్నా AC లెవెల్స్నా, అలాగా క్వశ్చన్ అడిగాడంట. తర్వాత పవర్ ఎలక్ట్రానిక్స్లో మనకి అడ్వాంటేజెస్ ఆఫ్ ఆర్టీడీ అనే కాంపోనెంట్స్కి సంబంధించి అడ్వాంటేజెస్ అడిగాడంట. తర్వాత ఆప్టికల్ స్విచ్ డార్క్ మోడ్లో పనిచేస్తున్నప్పుడు హౌ ఇట్ విల్ వర్క్, అది ఎలా పనిచేసిద్ది, ఆప్టికల్ స్విచ్ డార్క్ మోడ్కి సంబంధించిన క్వశ్చన్ ఒకటి అడగడం జరిగింది. అటు తర్వాత డ్రాయింగ్, యాక్చువల్గా ఈ డ్రాయింగ్ అనేది పార్ట్ ఏకి సంబంధించింది. ఓకేనా. కానీ పార్ట్ ఏకి సంబంధించిన డ్రాయింగ్ క్వశ్చన్స్ కూడా మనకి పార్ట్ బిలో అడగడం జరిగిందంట. అది కూడా చెప్పాడు సార్, పార్ట్ ఏలో డ్రాయింగ్, అదేవిధంగా ఎన్విరాన్మెంట్ క్వశ్చన్స్ అటు ఇటుగా ఎన్విరాన్మెంట్లో 3, డ్రాయింగ్లో 5, 8 క్వశ్చన్స్. 75లో పార్ట్ ఏకి సంబంధించిన 8 క్వశ్చన్స్ నాకు పార్ట్ బిలో కనపడ్డాయి సార్ అని చెప్పాడు తను. అది కూడా మీరు మనసులో గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ డ్రాయింగ్లో అడిగిన క్వశ్చన్స్ అవి కూడా కొత్తగా అడిగాడంట. మూవింగ్ ఏ పాయింట్ విత్ నో థిక్నెస్ ఏమీ లేకుండా ఒక పాయింట్ మూవ్ అవుతూ ఉంటే అది ఏంటి, పాయింటా, లైనా, అలా అడిగాడంట. నెక్స్ట్ ఫ్రీ హ్యాండ్ లెటరింగ్లో వాడే స్ట్రోక్స్ ఏంటి, సింగిల్ స్ట్రోకా, డబుల్ స్ట్రోకా, అలా అడిగాడంట. T² ఒక హెడ్ సైజ్ ఎంత, T² ఒక హెడ్ ఉంది కదా, ఆ హెడ్ సైజ్ అడిగాడంట. నెక్స్ట్ ఇది స్టేట్మెంట్ ఆధారంగా అడిగాడంట. ఇవి రెండు ఒకటే,
ఈ రెండు స్టేట్మెంట్స్ ఇచ్చి ఏది రైట్ ఏది రాంగ్ అన్నాడు. ప్రొట్రాక్టర్ ఈజ్ మేడ్ ఆఫ్ రిజిడ్ మెటల్ అన్నాడంట. రిజిడ్ మెటల్తో కూడా ప్రొట్రాక్టర్ తయారు చేస్తారని అడిగాడు. రెండోది, ప్రొట్రాక్టర్ యాంగిల్ కెన్ బి మెజర్డ్ ఫ్రమ్ ఈదర్ సైడ్. ఒక డీ కోణంలో అటువైపు నుంచి ఇటువైపు నుంచి వచ్చి కోణాన్ని మెజర్ చేయొచ్చు అని చెప్పి ఇవి రెండు ఇచ్చి దీంట్లో ఏ రైటా బి రైటా రెండు రాంగా అలా అడిగాడంట. ఓకేనా, స్టేట్మెంట్ ఆధారంగా అడిగిన డ్రాయింగ్ క్వశ్చన్ పార్ట్ బిలో తనకి కనపడింది అని చెప్పాడు. తర్వాత డ్రాయింగ్ షీట్ మెజర్మెంట్ టేబుల్స్ ఇచ్చేసాడు. A0, A1, A2, 841, 1189 అలా మనం మాట్లాడుకున్నాగా అవి ఇచ్చి పక్కన A0, A1 ఇచ్చాడు. మనం మ్యాచింగ్ చేయాలి. సో మ్యాచింగ్ టేబుల్ ఇచ్చాడంట. ఇలా అటు ఇటుగా ఒక 5 క్వశ్చన్స్ పార్ట్ ఏకి సంబంధించిన డ్రాయింగ్ పార్ట్ బిలో కనపడ్డాయి. ఇలా అందరూ చదువుతున్నారండి. పార్ట్ ఏకి సంబంధించిన మ్యాథ్స్, డ్రాయింగ్, ఎన్విరాన్మెంట్ కొన్ని పార్ట్ బిలో వచ్చాయని కూడా అన్నారు. అలా రావటం మంచిదే, రావటం వల్ల మనకి ఇబ్బంది ఏమీ లేదు. ఆ వచ్చిన క్వశ్చన్స్ ఇక్కడ మనం పెట్టేస్తాం. ఓకేనా, అవి ఎలా వస్తున్నాయి అన్నది మెయిన్ పాయింట్. నెక్స్ట్ బేసిక్ ఎలక్ట్రికల్. బేసిక్ ఎలక్ట్రికల్ అనే యూనిట్లో ఓమ్స్ లా మీద క్వశ్చన్ అడిగాడంట. V=IR. తర్వాత పవర్ ఇచ్చేసి ఫైండ్ కరెంట్, పవర్ వోల్టేజ్ ఇచ్చి కరెంట్ ఎంతో కనుక్కోమన్నాడంట. ఇది ఒక్కటే అంట ఫార్ములా, అసలు ఎక్కువగా ప్రాబ్లమాటిక్స్ లేవంట. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. న్యూమరికల్స్ లేవంట, న్యూమరికల్స్ ఎక్కువగా లేవు. అంతా థియరీ బేస్డ్గా అడిగాడని చెప్పాడు. ఎక్కువగా థియరీ బేస్డ్గా అడిగాడు అని చెప్పాడు ఆ అబ్బాయి. తర్వాత కరెంట్ ల్యాగ్ అయ్యేది ఏ సర్క్యూట్లో, అది ఇండక్టివ్ సర్క్యూట్. కరెంట్ ల్యాగ్స్ ఇన్ విచ్ టైప్ ఆఫ్ సర్క్యూట్ అని అడిగాడంట. సర్క్యూట్ వర్క్స్ ఆన్ ద చేంజ్ ఆఫ్ ఇండక్టెన్స్. ఇండక్టెన్స్ మారే ప్రిన్సిపల్ మీద పనిచేసిన డివైస్ లేదా సర్క్యూట్ ఏంటి అని అడిగాడంట. తర్వాత సెల్ఫ్ ఇండక్టెన్స్ మీద క్వశ్చన్ అడిగాడంట. ఇవి బేసిక్ ఎలక్ట్రికల్లో అడిగిన క్వశ్చన్స్. తర్వాత ఆసిలేటర్స్ అనే యూనిట్లో లూప్ గెయిన్ ఆఫ్ ఆసిలేటర్ ఎంత, mod AB = 1 ఈ క్వశ్చన్ అడిగాడంట. తర్వాత ఫీడ్బ్యాక్లో ఇండక్టివ్ డివైడెడ్ సర్క్యూట్ అంటే అది ఏ ఆసిలేటర్లో వాడతారు అంటే ఒక ఆసిలేటర్లో ఫీడ్బ్యాక్ సర్క్యూట్లో ఇండక్టివ్ డివైడెడ్ సర్క్యూట్ వాడతారంట. ఏ ఆసిలేటర్లో ఈ డివైడెడ్ సర్క్యూట్ని వాడతారు అని అడిగాడంట. దానికి ఆన్సర్ మోస్ట్లీ హార్ట్లీ ఆసిలేటర్ అవడానికి అవకాశం ఉంది అని కూడా చెప్పాడు తను. తర్వాత ఈఎంఐ అంటే ఎలక్ట్రానిక్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్. దీంట్లో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ టైప్ ఆఫ్ ఎర్రర్ కానిదేంటి అని అడిగాడంట. తర్వాత సిఆర్ఓలో క్యాలిబ్రేటెడ్ వాల్యూస్ ఎక్కడ ఉంటాయి, అవి లెఫ్ట్, రైట్, టాప్, బాటమ్ ఇలా 4 దిశల్లో ఏ దిశలో ఆ క్యాలిబ్రేటెడ్ వాల్యూస్ ఉంటాయి అని అడిగాడంట. తర్వాత ట్రాన్స్డ్యూజర్స్లో సెన్సార్స్ అంటారు వీటిని. డైరెక్ట్గా ఈ క్వశ్చన్ అయితే తను తర్వాత నాకు మెసేజ్ చేశాడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెన్సార్ డస్ నాట్ రిక్వైర్ పవర్ ఫర్ ఆపరేషన్. ఏ సెన్సార్కి పవర్ లేకుండా తన ఆపరేషన్ని కొనసాగిస్తుంది అని అడిగాడు. ప్యాసివ్, యాక్టివ్, డిజిటల్ ఇలా ఆప్షన్స్ ఇచ్చాడన్నా అని చెప్పాడు. దీంతో పాటుగా రాయటం మర్చిపోయాను, ఇప్పుడు రాస్తున్నాను. ఎన్విరాన్మెంట్కి సంబంధించి 3 క్వశ్చన్ల వరకు అడిగాడంట. ఓకేనా, ఆ 3 క్వశ్చన్లో ఒకటి ఎన్విరాన్మెంటల్ యాక్ట్ అంట. అది కూడా నువ్వు చెప్పావన్నా నాకు గుర్తులేదు. ఎన్విరాన్మెంటల్ యాక్ట్ అని కూడా చెప్పాడు. అది మీరు చెప్పారు, నేను విన్నాను అన్నాడు. తర్వాత గ్లోబల్ వార్మింగ్కి సంబంధించి ఒకటి అడిగాడంట. గ్లోబల్ వార్మింగ్కి సంబంధించి ఒక క్వశ్చన్ అడిగాడంట. ఇంకో క్వశ్చన్ ఏదో గుర్తులేదు. ఓకేనా, మెమొరీ బేస్డ్గా ఏదో గుర్తులేదు సంథింగ్. మొత్తం 3 క్వశ్చన్స్ వరకు వచ్చినాయి అన్న. అది కూడా మనం మాట్లాడుకున్నవే ఆ 3 ఎన్విరాన్మెంట్లో అవి అని కూడా చెప్పాడు. సో ఎలక్ట్రానిక్స్ మెకానిక్ 2వ తారీఖు జరిగిన సెకండ్ షిఫ్ట్ అనాలిసిస్ ఇలా ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని తను చెప్పిన ఇంకో విషయం ఏంటంటే నోటెడ్ పాయింట్స్. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్స్ జాగ్రత్తగా. నోటెడ్ పాయింట్స్. ఫస్ట్ అంతా కూడా హార్డ్గా అడుగుతున్నాడు, పేపర్ని హార్డ్ లెవెల్ అడుగుతున్నాడు. మామూలు వ్యక్తులు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మాత్రమే చూసుకొని కాన్సెప్ట్ లేకుండా చదివే వాళ్ళు చాలా కష్టపడాల్సి వస్తుంది. తర్వాత అంతా కూడా స్టేట్మెంట్ ఆధారంగా వస్తున్నాయి క్వశ్చన్స్. నెక్స్ట్ కాన్సెప్చువల్ క్వశ్చన్స్, అంతా కూడా కాన్సెప్చువల్ క్వశ్చన్స్.
డేటా సఫిషియన్సీ రూపంలో అడుగుతున్నాడంట. పార్ట్ ఏలో డ్రాయింగ్ అండ్ ఎన్విరాన్మెంట్ ఇవి మాత్రమే ఎక్కువగా ఈ ట్రేడ్లో కనపడ్డాయి. కానీ వేరే వాళ్ళు డీజిల్ మెకానికల్, కొంతమంది ట్రేడ్ వాళ్ళు అయితే మ్యాథ్స్ సైన్స్ కూడా వచ్చినాయి అన్నారు. కానీ అది నాకు వాళ్ళు చెప్పింది క్లారిటీ లేదు. తన మాత్రం చెప్పింది ఇది. కాబట్టి ఈ పాయింట్స్ మీరు దృష్టిలో పెట్టుకొని మీకున్న ఈ 2 డేస్ని కూడా చాలా జాగ్రత్తగా, అవకాశం దొరికింది కాబట్టి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని కాస్త ఈ రెండు రోజులు బాగా చదువుకుంటే మీకు ఇప్పుడు చెప్పబడిన అనాలిసిస్ ద్వారా ఒక 10 లేదా 15 మార్కులు మీరు ఏం చదువుకోవాలో మీకు ఉపయోగపడే అవకాశం ఉంది. కాబట్టి ఏ పుట్టలో ఏ పాము ఉందో తెలియదు కాబట్టి ఇవి చదువుకుంటే ఇవే వస్తాయా, ఇవి వస్తాయి కాబట్టి చెప్పావా, కాదు, ఇవి రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే పేపర్ మొత్తాన్ని ఒకేలాగా డిజైన్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఉద్యోగం రాకుండా ఉండటానికి, తక్కువ మార్కులు పెడతానికి ఉన్న చిన్న అవకాశాలు కూడా పోగొట్టుకోకుండా మీరు ఉండాలి. మీరు ఎలాగైనా పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను. సో నా సమయం చాలా విలువైంది, అందుకని చాలామంది మెసేజ్ చేసినా నేను ఆ మెసేజ్కి రెస్పాన్స్ అవ్వకుండా నేను చదువుకుంటున్నాను. ఓకేనా? అయినప్పటికీ ఆ అబ్బాయి చెప్పు అని ప్రెజర్ చేసి గంట సేపు మాట్లాడాడు. సో అది తను అంత రెస్పాన్సిబుల్గా ఉన్నప్పుడు నేను ఇంకా ఉండాలి. అందుకే మన సబ్స్క్రైబర్స్కి యూజ్ అయిద్దని చేశాను. మిగతా ట్రేడ్ గురించి నాకు ఏమీ తెలీదు, మీరు అడిగినా నాకేమీ తెలియదు. కాబట్టి ఈ ట్రేడ్ వాళ్ళైతే ఇది నాకు తెలిసిన ట్రేడు, నాకు తెలిసిన వ్యక్తి చెప్పాడు, అవి రెండు కోయిన్సైడ్ అవడం వల్ల నేను మీకు క్లియర్గా రాసుకొచ్చి చెప్పేశాను. ఓకేనా? సో ఇక్కడతో కథం. జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. మీ ట్రేడ్లు ఎక్కడైతే ఎవరైతే చెబుతారో అవి విని, ఒకవేళ అవి ఏమైనా ఇంకో విషయం టూల్స్ అడుగుతున్నాడు. ఏమంటారు, ఒక్క నిమిషం. ట్రేడ్ హ్యాండ్ టూల్స్ ఇది నేను హిందీ వాళ్ళు చెప్పినప్పుడు విన్నాను. ఈ అబ్బాయి చెప్పలేదు, నాకు హిందీ వాళ్ళు చెప్పాడు. ట్రేడ్ హ్యాండ్ టూల్స్ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఇది ఫస్ట్ షిఫ్ట్లో అడిగాడని చెప్పారు. ఓకేనా? ఈ అబ్బాయి చెప్పింది మొత్తం సెకండ్ షిఫ్ట్. ఫస్ట్ షిఫ్ట్లో ట్రేడ్ హ్యాండ్ టూల్స్ నుంచి అడిగాడు. ఇవి అందరికీ కామన్గా ఉంటాయి. అంటే మీకు ఒక ఓవర్ వ్యూ ఇస్తున్నాను, చూసుకోండి. మెజరింగ్ టూల్స్ అని, హోల్డింగ్ టూల్స్ అని, మార్కింగ్ టూల్స్ అని, ఇలా రకరకాలుగా ఉంటాయి. స్క్రూ డ్రైవర్లు, హ్యామర్లు, సుత్తులు అన్నీ ఉంటాయి కదా, వాటి గురించి ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. వాటిని కూడా గమనించుకోండి. ఓకేనా? సో ఇదంతా మనసులో పెట్టుకొని ఈ 2 రోజులు జాగ్రత్తగా ప్రిపేర్ అయితే అవకాశం ఉండిద్ది. పార్ట్ ఏ, పార్ట్ బి క్వాలిఫై అయితే చాలా మందికి ఉద్యోగం వచ్చే స్టేజ్కి మనం వచ్చేసాం. ఎందుకంటే పార్ట్ ఏలో 80 మార్కులు తెచ్చుకున్న వాళ్ళు కూడా పార్ట్ బి మాది అయిద్దో లేదో భయంగా ఉంది అంటున్నారు. కాబట్టి వీళ్ళందరూ కాంపిటీషనే కాదు, బాగా చదివే వాళ్ళు చేసిన పెద్ద తప్పు ఏంటో చెప్పనా, పార్ట్ బి చదవకపోవటం. కాబట్టి ఏఎల్పి ఉద్యోగం రావటం చాలా ఈజీ అయిపోయింది. కాబట్టి నువ్వు జాగ్రత్తగా రాసుకుంటే ఉద్యోగం నీదే. ఓకేనా? సైకోకి సంబంధించిన క్లాసెస్ కూడా మే 6 తర్వాత అందరూ ఎగ్జామ్ రాసిన తర్వాత అన్ని క్లాసెస్ అప్లోడ్ చేసేస్తా. ఒకరోజే మొత్తం క్లాసెస్ అప్లోడ్ చేసేస్తా. మీరు భయపడాల్సిన పని ఏమీ లేదు. మీకు చిన్న చిత్తగా 2-3 వీడియోలు మిస్ అయితే వాటిని కూడా అప్లోడ్ చేస్తా. వాటితో మీరు జాగ్రత్తగా సైకో కూడా ప్రిపేర్ అవ్వండి. ఇది మే 6 వరకు జరగబోయే విషయాలు. ఓకేనా? అందరూ చక్కగా ప్రిపేర్ అవ్వండి. అంటిల్ దెన్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సైన్స్ ఫర్ రైల్వేస్. బాయ్.